నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. యోహాను రాసిన 3వ పత్రిక 9 నుండి 10 వచనాలు చదవండి. 9, 10 వచనాలు చదువుతూ 13వ వచనం ఒకసారి చదవండి. యోహాను రాసిన 3వ పత్రిక 9వ వచనం నుండి 11. నేను సంఘమునకు ఒక సంగతి రాసితిని, అయితే వారిలో ప్రధానత్వం కోరుచున్న డియోత్రెఫెను గురించి వాడు మమ్మల్ని గూర్చి చెడ్డ మాటలు వదలుచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచు సంఘంలో నుండి వారిని తెలియచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేస్తాను. ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకుని మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూసిన వాడు కాడు. 13వ వర్షం కూడా 13వ వర్షం. అనేక సంగతులు నీకు వ్రాయవలసి ఉన్నది గాని సిరాతోనూ కనుతోనూ నీకు వ్రాయ నాకు ఇష్టం లేదు. మీరు చూడండి, సంఘం నాకు ఒక సంగతి రాస్తున్నారు. అది ఎటువంటి సంగతి అంటే, ఈ డియోత్రెఫెను వాడు ప్రధానత్వం కోరుకుంటూ, అంటే పొజిషన్ ని కోరుకుంటూ, అందులో కూడా హై పొజిషన్ కోరుకుంటూ వీరిని అంగీకరించట్లేదట. వీరిని అంగీకరిస్తే వీరు చెప్పినట్టు చేస్తారు. వీరిని అంగీకరించకపోవడమే కాకుండా వాడు వీరి మీద చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడట. అంటే సంఘమును పాడు చేసే పనిలో ఉన్నాడు. చెప్పండి, ఏ పనిలో ఉన్నాడు? ఇప్పుడు సంఘంను పాడు చేస్తున్న వారిని కూడా డైరెక్ట్ గా వెళ్ళి నువ్వు ఇలా ఎందుకు చేస్తున్నావు అని, లేదా నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్తే వాడు ఒప్పుకుంటాడా? అవును, నా వల్ల తప్పైంది అని ఒప్పుకుంటాడా? ఎందుకంటే ఇక్కడ చూడండి, వాడు తెగించాడు. అయితే ఎంతవరకు తెగించాడు? వీరి మీదనే చెడ్డ మాటలు మాట్లాడుతున్నాడట. ఆయన అది చాలన్నట్లుగా సహోదరులను తానే చేసుకోవాలి, కానీ చేసుకోని నేను పెట్టుకోను, నేను సహోదరులు రానివ్వనని చెప్తున్నాడు. చేర్చుకున్న మనసు గలవాన్ని కూడా ఆటంకపరుస్తూ సంఘంలో నుండి వారిని వెలివేయించి మామూలుగా వర్క్ చేయట్లేదు. గమనించరా? నెగిటివ్ వేలో ఆయన మామూలుగా పని చేయట్లా, చాలా కష్టపడుతున్నాడు. ఈరోజు పాయింట్ ఏంటంటే, లేఖ రాసి డియోత్రెఫె పేరు రాసి ఇలా ఇలా చేస్తున్నాడు అని చెప్పినప్పుడు, మరి ఒకవేళ ఆ లేఖ గనక డియోత్రెఫెకి దొరికితే, లేదా డియోత్రెఫె వింటే, ఎందుకంటే లెటర్స్ రాగానే సంఘం అంతటికీ చదువుకునేవాళ్ళు ఉన్నా కదా. అంతెందుకు 2000 సంవత్సరాలు అవుతుంది, ఆ లేఖ ఇప్పుడు మన చేతిలో కూడా ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇలా నెగిటివ్ గా పనిచేస్తున్న వాళ్ళు తప్పును ఒప్పుకుంటారా?
చెప్పుకొని విడిచిపెడతారా? ఒకటి. 2, శత్రువు యొక్క ఆలోచనలు నెరవేరుస్తూ సంఘంలో భిన్నాభిప్రాయాలను తీసుకుని వస్తూ భేదాభిప్రాయాలతో నింపుతూ ఉన్న వీరి వంటి వారు మరి ఈ లేఖను చూస్తే సేఫేనా? ఈ రోజుల్లో చూడండి, ఒకవేళ యోహాన్ గనక గాయకి ఈ మాట చెప్పితే, ఏంటి నా గురించి చెప్పావంట అని వెళ్ళి గొడవ వేసుకుంటాడా లేదా? దియోత్రెఫీ చెప్పండి. చేసుకుంటాడు, ఖచ్చితంగా గొడవ చేస్తాడు. కానీ ఇప్పుడు లేఖనే రాశారంటే కాన్సిక్వెన్సెస్ ని ఆయన దాటాడు. అంటే అబద్ధం ఆడట్లేదు, తప్పుని తప్పు అని ఖండించగలుగుతున్నాడు. ఈరోజు మనం సంఘంలన్నింటి గురించి ఏమేమి ప్రార్థన చేస్తున్నామంటే, ప్రభా ఇంత అంటే ఆడబడికి లేకుండా, చూడండి ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, నేను వచ్చిన తర్వాత మాట్లాడతానంటున్నాడు. నాకు సిరాతోనూ కలముతోనూ నీకు రాయని ఇష్టం లేదు అంటే, సిరాతోని పెన్నుతో అనుకున్నాం, పెన్నుతో రాయడం నాకు ఇంకా ఇష్టం లేదు. అంటే ఇంకా నేను డైరెక్ట్ గా వచ్చినప్పుడు చాలా సంగతులు మాట్లాడాలి, వచ్చాక మాట్లాడతానంటున్నాను. అంటే నాయకులైన వారు ఒక్కొక్కరి గురించి శ్రద్ధ వహించి ఆ శ్రద్ధను బట్టి మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆటంకపరుస్తున్న వారి గురించి నేరుగా మాట్లాడుకుంటున్నారు. ఇంకొక ఏరియాకి కూడా వెళ్దాం రండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 11 నుండి 14 వరకు చదువుదాం. 11 నుండి 14. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 14. ఒక కొరింథీయులారా, అరమర లేకుండా మీతో మాట్లాడుచున్నాను. మా హృదయము విశాలపరచబడి ఉన్నది. మీ ఎడల మా అంతఃకరణము సంకుచితమై ఉండదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉంది. మీ ఎడల మాకున్న అంతఃకరణములకు ప్రతిఫలముగా మీరును మీ హృదయములను విశాలపరచుకోండి. మీరు నా పిల్లలని మీతో ఇలాగ చెప్తున్నాను, మీరు అవిశ్వాసులతో ఇచ్చోడుగా ఉండగిడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. చూడండి, ఇక్కడ చెప్తున్న మాట, అరమర లేకుండా మీతో మాట్లాడుతున్నాను అంటే ఏమి కూడా దాచిపెట్టట్లా, నేరుగా సూటిగా మాట్లాడుతున్నమాట. ఏంటది? మా హృదయం విశాలపరచబడింది, మీ ఎడల మా అంతఃకరణం సంకుచితమై ఉండలేదు కానీ మీ అంతఃకరణమే సంకుచితమై ఉన్నది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఏం దాచిపెట్టకుండా, అరమర లేకుండా నేరుగా మీ హృదయమే బాలేదు,
మా హృదయం బానే ఉంది, మా విధి విధానాలు బానే ఉన్నాయి, మీ విధి విధానాలు బాలేవు అని డైరెక్ట్ గా ఒక సంఘంతో చెప్తే సంఘం యాక్సెప్ట్ చేసే విధంగా ఉందా? ఇందాక మనం చూసాం, ఒక వ్యక్తి పేరు రాసి తాను చేస్తున్న నెగిటివ్ కార్యాలను డైరెక్ట్ గా రాసిన ఒక అనుభవం. మరి ఇక్కడ ఆల్మోస్ట్ సంఘం అంతటికి కదా ఈ మాటలు, అవునా కదా చెప్పండి? అంటే అంటే అరమర లేకుండా నాయకులైన వారు నేరుగా చెప్తున్న మాటలు. ఏమని? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, ఏం చెయ్యొద్దో కూడా చెప్తున్నారు. అప్పుడు ఆ విషయాల్లో తప్పులు జరిగినాయి అనేగా, అవునా కదా చెప్పండి? మీరు అవిశ్వాసులతో జోడులా ఉండకుడి అని రాస్తున్నారంటే వాళ్ళు ఆల్రెడీ అలా జోడిగా ఉన్నారనే అర్థం. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఈ మాటలు ఎందుకు అడుగుతున్నారు? అక్కడ జరుగుతున్న దుర్నీతిని ఖండిస్తూ మాట్లాడుతున్నారు. ఈరోజు నాయకులైన వారికి సంఘంలో ఏదైనా ఖండించాలంటే భయం, ఏదైనా చెప్తే భయం. ఏంటి భయం? ఏ భయం ఉందో చెప్పండి నాయకులకి? చెప్పండి. భయపడుతున్నారా లేదా? ఏం భయం ఉంది చెప్పండి? ఏం భయం ఉంది? వెళ్ళిపోతారని భయం. అది ఏమండి, లోకమును విడిచిపెట్టి క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు క్రీస్తు మాట గాని, క్రీస్తు యొక్క గుణాలు గాని ప్రతివి కూడా ఒక అర్థం వల్లే ఉండవా? ఇది సరి చేసుకో, అది సరి చేసుకో, ఇది వద్దు, అది వద్దు, ఇలా చెయ్యి, అలా చెయ్యని ఆజ్ఞలు లేవా? కట్టడలు లేవా? లిమిట్స్ లేవా? ఉన్నాయి. నేనే మార్గం అని చెప్పిన యేసయ్య ఆ మార్గం యొక్క సరిహద్దులు నేర్పరా? ఒక మార్గంలో ఏమేమి ఉంటాయి? ఇది ఇక్కడికి సరిహద్దు, ఇది ఇక్కడి నుంచి ప్రారంభం, ఇక్కడ ఎంత స్పీడ్ లో వెళ్ళు, ఇక్కడ స్లోగా వెళ్ళు, ఇక్కడ గుంట ఉంది జాగ్రత్త అని సైన్ బోర్డ్స్ ఉండవా? ఇక్కడ డైవర్షన్ ఉంది జాగ్రత్త, ఇక్కడ పిన్ బెండ్ ఉంది జాగ్రత్త అని సైన్ బోర్డ్స్ లేవా? ఉన్నాయి. అలాగనే మరి యేసే మార్గం అయినప్పుడు, ఆయన మార్గంలోకి వచ్చినప్పుడు కట్టుదిట్టంగా ఉండడానికి ఇన్స్ట్రక్షన్స్ ఉండవా? ఉంటాయి. నేనంటాను, నీకు అవి పాటించడం ఇష్టం లేకపోతే నువ్వు ఆయన మార్గంలో ఎలా వెళ్తావు? డైవర్షన్ లోనికి వెళ్ళిపోయిన వాడిని, నువ్వు డైవర్షన్ లోకి వెళ్ళిపోయావు, నువ్వు డైవర్ట్ అయ్యావు, ఇప్పుడు మరలా తినని మార్గంలోకి వెళ్ళు అని చెప్పడానికి ఉన్న సైన్ బోర్డ్ ఎలా అయితే ఉందో, హెచ్చరికలు కూడా అలాగనే ఉంటాయి. వాక్యం కూడా అలాగే ఉంటుంది.
ఇప్పుడు ఆ హెచ్చరికను తీసుకోవట్లేదు అంటే, ఆ మాటను పట్టించుకోవట్లేదంటే, లేదా ఆ హెచ్చరిక తీసుకొని కోపం తెచ్చుకొని వెళ్ళిపోతే ఎవరికి ప్రమాదం? సంఘానికా? సంఘ నాయకులకా? కాదు, మనకే, వ్యక్తిగతంగా మనకే. ఒకరికి ఒకడు విరోధంగా మాట్లాడద్దు అని వాక్యం సెలవిస్తున్నప్పుడు విరోధంగానే మాట్లాడుతూ ఒకరి మీద ఒకరు చెప్తూ దియోత్రెఫె చేసిన పని ఏంటండి? యోహానుతో ఉన్న వాళ్ళందరి గురించి ఆ గాయి ఉన్న సంఘంలో గొడవలు చేస్తున్నాడు. యోహానుతో ఉన్న వారి గురించి చెడ్డగా మాట్లాడుతున్నాడు. అంతేకాదు, యోహాను దగ్గర నుంచి వచ్చిన వాళ్ళని చేర్చుకొనకూడదని ఆంక్షలు పెడుతున్నాడు. వారిని చేర్చుకోవడం అంటే ఏంటో తెలుసా? వారి మాట వినొద్దని, వారికి అకామిడేషన్ ఇవ్వద్దని, రెండు ఫిజికల్ గా హృదయంలో చోటు రెండు ఇవ్వద్దని. దాన్ని ఇవ్వకపోగా ఇచ్చేవారిని కూడా ఆటంకపరుస్తున్నాడు. అంటే కాన్సిక్వెన్సెస్ ని ఆలోచించకుండానే ఇంత నెగిటివ్ గా బిహేవ్ చేస్తున్నారా? కాన్సిక్వెన్సెస్ తెలుసు, కానీ వారి మార్గంలో వారు చేరుకున్నారు. మరి అటువంటి వారి గురించి సూటిగా కాకపోతే ఇంకెలా మాట్లాడతారండి? సూటిగా మార్చుకోమని చెప్తున్నాడు. ఈరోజు ఏమని ప్రార్థన చేస్తున్నామంటే, ఇది చెప్పిన మాట చెప్పని మాటలో భాగమే. ఇవి చెప్పిన మాటలు, ఆరంభర లేకుండా చెప్పిన మాటలు. చెప్పండి. మరి ఇంత నేరుగా ఇంత సూటిగా ఉన్నప్పుడు నన్నే అన్నారు, నా గురించే చెప్పారు, అవసరం ఏమీ లేదు, అవునా కదా? అవిశ్వాసులతో జోడిగా ఉన్నప్పుడు అని చెప్పిన తర్వాత నన్నే అన్నారు, అడాల్సిన అవసరం ఏమి లేదు. అవిశ్వాసులతో జోడిగా ఉండడం మాని. అది అక్కడ చేయాల్సిన పని. దియోత్రెఫె చదువుకుని సీరియస్ అయిపోవడానికి ఏం లేదు అక్కడ. నిజంగా మారాలి అనుకుంటే ఆ మాటతోనే మార్పు రావాలి. భేదములు పుట్టించేవారు, సంఘమును పాడు చేయవారు బయట నుంచి రారు, లోపల నుంచే ఉంటారు, లోపల నుంచే పనిచేస్తారు. ఆ మాటకు వస్తే మనలో నుండి వేరుగా వెళ్ళి వ్యతిరేకమైన పనులు చేస్తున్నప్పుడు తెలుసుకోవాలి, ఇది కడవరి గడియ అని యోహాన్ గారు రాశారు. సో విషయం ఏంటంటే, ఈరోజు సంఘం అన్నిటిలో కూడా హెచ్చరిక చేయడానికి భయపడే విధంగా నాయకులు ఉండడానికి వీల్లేదు. ఒకటి. రెండో విషయం, హెచ్చరిక దొరుకుతున్నప్పుడు మార్పు పొందడానికి సంఘం సిద్ధంగా ఉండాలి.
మరి ఇటువంటి పరిస్థితులు గురించి ప్రార్థన చేసుకున్నాం. ఈ రోజుల్లో ఒక మాట చెప్పాలంటే, ఒక హెచ్చరిక చెయ్యాలంటే, సరి చెయ్యాలంటే ఒప్పుకొని విడిచిపెట్టే వారిగా కూడా అనేకులు లేరు. ఎందుకంటే ప్రతి ఒక్కరు వారి నీతిలో నేనే కరెక్ట్ ఏమనంటే ఏమంటున్నారు, నేనే కరెక్ట్ నేను కరెక్ట్, నాది తప్పు ఉంది అని మార్చుకునే విధంగా హెచ్చరిక దొరికిన వారు మారాలని, ఒక హెచ్చరిక చేయడానికి వెనుకాడే వారిగా పెద్దలైన వారు ఉండరాదని ప్రార్థన చేస్తున్నాం. సంఘంను పాడు చేస్తూ హెచ్చరిక చేస్తున్న వారి మీద దియోత్రేఫే ఎలా అయితే వ్యతిరేకంగా ప్రచారం చేసి సంఘం అంతటికీ కూడా యోహాను తన వారిని ఒక నెగిటివ్ పిక్చర్ లో చూపిస్తున్నాడు, అటువంటి దియోత్రేఫలు వారి నోటి మాటలన్నీ కూడా నిర్వీర్యం అయిపోవాలని, వారి మాట వినేవారు సంఘముల్లో ఉండకూడదని, వారి మాటలు వ్యర్థపరచబడాలని, ఎవరి ఐక్యత కూడా సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఆ ఐక్యతను పాడు చేస్తున్న తంత్రమే కదా దియోత్రఫీ ప్లే చేస్తున్న తంత్రం. సో అటువంటి వాటన్నిటికీ కూడా అలర్ట్ గా ఉండి ఎవరు పడిపోకుండా జాగ్రత్తగా ముందుకు కొనసాగే అనుభవంలోకి వెళ్ళాలని సంఘంలన్నిటి గురించి ప్రార్థన చేసుకుందాం అక్క.